హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణ ట్రావెలింగ్ ప్లేసెస్. ఈరోజు మనం మంగళగిరి నియోజకవర్గం చూద్దామండి. ఇక్కడ చూస్తున్నది మెయిన్ రోడ్ చూస్తున్నాము. టెంపుల్ రోడ్ అనొచ్చు, అలానే స్టేషన్ రోడ్ అనొచ్చు, లేదా బస్ స్టాండ్ రోడ్ అనొచ్చు. మెయిన్ రోడ్, ఈ రోడ్డు మనకి నేషనల్ హైవే 16 కి డైరెక్ట్ కనెక్టివిటీ ఇస్తుంది. మంగళగిరి మెయిన్ రోడ్ వచ్చేసి ఇటు 4 లైన్ అటు 4 లైన్ 8 లైన్స్ గా ఉందండి. మధ్యలో డివైడర్ గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా బ్యాంకింగ్స్, అలానే మంగళగిరికి వచ్చేసి చేనేత అన్నలకి ఫేమస్ అండి. మంగళగిరి కాన్స్టిట్యూషన్ ప్రెజెంట్ లోకేష్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారండి. మన ప్రెజెంట్ ఐటీ మినిస్టర్ గారు. చూస్తున్నాం మనం టెంపుల్ కి వెళ్లే రూట్ చూస్తున్నామండి. ప్రెజెంట్ పానకాల నరసింహస్వామి టెంపుల్, ఓల్డెస్ట్ టెంపుల్ అండి మంగళగిరిలో. మంగళగిరి నియోజకవర్గం విజయవాడ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో, అలానే గుంటూరు డిస్టిక్ కింద వస్తుందండి. ఈ రోజు మనం ఈ వీడియోలో పానకాల నరసింహస్వామి టెంపుల్, ఎన్ఆర్ఐ హాస్పిటల్స్, ఎయిమ్స్ హాస్పిటల్స్, ఏపీఐఐసి ఆఫీస్ చూడబోతున్నామండి. చూస్తున్నాం కదా, మంగళగిరిలోని అతి పురాతనమైన దేవాలయం చూడబోతున్నాము. పానకాల నరసింహస్వామి కొండ కింద ఉంటుంది మనం చూస్తున్న టెంపుల్ వ్యూ. మన భారతదేశంలోని అతి ఎత్తైన గోపురాల్లో మనం చూస్తున్న నరసింహస్వామి టెంపుల్ హైట్ వచ్చేసి 153 అడుగులు, అలానే వెడల్పు వచ్చేసి 49 అడుగుల్లో ఉందండి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని పాండవ సోదరుడు అయిన యుధిష్ఠిరుడు స్థాపించాడని ఇక్కడ చరిత్రను బట్టి తెలుస్తుందండి. గాలిగోపురం మొత్తం కూడా 11 అంతస్తుల్లో నిర్మించారండి. నరసింహస్వామి భక్తుడైన వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు నిర్మించారు. ఇప్పుడు చూస్తున్నాం కదండి, కొండపైకి వెళ్లే దారి, పాత మార్గం చూస్తున్నామండి. మెట్ల మీదుగా నడిచి వెళ్లే దారి చూస్తున్నాము. దేవాలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయడం కోసం కొన్ని సత్రాలు కూడా ఉన్నాయండి. అలానే అన్న సముదాయాలు కూడా ఉన్నవి. ఇప్పుడు మనం చూస్తున్న రూట్ వచ్చేసి పాత రోజుల్లో కాలినడకన వెళ్లే మార్గం చూస్తున్నాము. కొండ మీద చూస్తున్నాము కదండి, పానకాల నరసింహస్వామి టెంపుల్. కొండపైకి చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయండి. ఒకటి కాలినడకన వెళ్లే మార్గం, రెండవది వెహికల్స్ గుండా వెళ్లే మార్గాలు ఉన్నాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, 3 గోపురాలు మొత్తం ఉన్నాయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బస్టాండ్ వాతావరణానికి దగ్గరలో ఉంటుంది. అలానే మెయిన్ రోడ్డుకి 300 మీటర్స్ దూరంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నది బస్టాండ్ చూస్తున్నామండి. టెంపుల్ కి నియర్ బై ఉన్న బస్టాండ్ చూస్తున్నాము. మంగళగిరి నియోజకవర్గం ప్రెజెంట్ గుంటూరు డిస్ట్రిక్ట్ కింద ఉందండి. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. అలానే తెనాలి రెవెన్యూ కింద వస్తుందండి. చూస్తున్నారు కదండి, మెయిన్ రోడ్ అంతా స్ట్రీట్ లైట్స్ తో, మధ్యలో డివైడర్ నీట్ గా గ్రీనరీగా మెయింటైన్ చేస్తున్నారు. మెయిన్ షాపింగ్ మాల్స్ అన్ని ఈ రూట్ లోనే వెళ్తున్నవి. మన రాజధాని అమరావతికి నియర్ బై ఉన్న మంగళగిరి లొకేషన్, అలానే పెదకూరపాడు, తాడికొండ లొకేషన్స్ అన్ని కూడా నియర్ బై ఉన్నాయండి మంగళగిరికి. చూస్తున్న మెయిన్ రోడ్డుకి ఆనుకునే 3 సినిమా థియేటర్స్ ఉన్నాయండి. అలానే ఈ రూట్ లో గుండా మనం ప్రజెంట్ రాజధానిలోకి వెళ్ళటానికి, నిడమర్లోకి వెళ్ళటానికి మార్గం ఉందండి. చూస్తున్న మంగళగిరిలోని మెయిన్ రోడ్డుకి ఆనుకొని సినిమా థియేటర్స్, ఫంక్షన్ హాల్స్, బ్యాంకింగ్స్, సో మెనీ ఈ రూట్ లో గుండానే వెళ్తున్నాయండి. ఏపీఐఐసి ఆఫీస్, నేషనల్ హైవే 16 కూడా ఈ రూట్ లో గుండా వెళ్తున్నామండి. ఈ రోడ్డు డెవలప్మెంట్స్ బాగున్నవి, చాలా బాగా నీట్ గా డెవలప్ చేశారు. మంగళగిరి నియోజకవర్గానికి నియర్ బై నవలూరులో క్రికెట్ స్టేడియం ఉందండి, ఏసీఐ క్రికెట్ స్టేడియం. అలానే 3 సినిమా థియేటర్స్ ఉన్నవి. మంగళగిరి కాన్స్టిట్యూషన్ లోనే ఎయిమ్స్ హాస్పిటల్ రావడం జరిగింది. అలానే ఎన్నో బ్యాంకింగ్స్, మెయిన్ బ్యాంకింగ్స్ అన్ని కూడా ఈ మెయిన్ రోడ్డుకి ఆనుకుని ఉంటున్నాయి. స్క్రీన్ మీద చూస్తున్నారు కదండి, ఊర్వశి థియేటర్, మన శంకర వరప్రసాద్ ఆడుతుందండి ప్రెజెంట్ అక్కడ. ఉషోదయ షాపింగ్ మాల్ కూడా ఉందండి. అలానే ఏపీఐఐసి ఆఫీస్ కి నియర్ బై ఉన్నాం. ఆల్ఫా టీ స్టాల్స్ ఉన్నవి. మెయిన్ అన్ని కూడా బిజినెస్ ఏరియాగా ఉందండి ఈ రూట్ వచ్చేసి. వెళ్లే రూట్ లో దాశాంజనేయ స్వామి టెంపుల్ చూస్తున్నారండి. కార్నర్ లో టెంపుల్ వస్తుంది, దాశాంజనేయ స్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ సో మెనీ కన్స్ట్రక్షన్స్ వస్తున్నవి, కొత్తగా రాబోయే కన్స్ట్రక్షన్స్. అలానే ఏపీఐఐసి ఆఫీస్, ఐటీ పార్క్ చూస్తున్నారు కదండి, పక్కనే ఉన్న బిల్డింగ్స్, భారీ బిల్డింగ్స్. ఏపీఐఐసి ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ కి నియర్ బై సో మెనీ బిల్డింగ్స్ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, వ్యూ ఎంత బాగుందో. డిజైన్స్ వచ్చేసి ఆర్కిటెక్చర్ కానీ చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఎప్పుడు ఈ లోపలికి వచ్చి ఉండమండి, ఎప్పుడు కూడా మెయిన్ రోడ్ గుండా వెళ్తుంటాం కాబట్టి వీటి గురించి ఐడియా లేదు. ఏపీఐఐసి ఆఫీస్ చూస్తున్నాం స్క్రీన్ మీద. జనరల్ గా విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఏదన్నా మంగళగిరి పని నుండి వస్తే ఈ స్ట్రైట్ రూట్ లో వెళ్ళి నేషనల్ హైవే 16 కనెక్ట్ అవుతామండి. అంత లోపల ఎక్కడ చూడము. ప్రెజెంట్ చూస్తున్నారు కదండి, కన్స్ట్రక్షన్స్ చాలా భారీగా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. హోండా షోరూమ్స్. అలానే వెళ్లే రూట్ లో లెఫ్ట్ సైడ్ లో క్యాపిటల్ ఎడ్జ్ అపార్ట్మెంట్స్, నేషనల్ హైవే మీద మయూరి టెక్ పార్క్ చూస్తున్నామండి. పక్కనే ఉన్న జనసేన ఆఫీస్ చూస్తున్నాము. ఫ్యూచర్ లో మంగళగిరి లొకేషన్ నేషనల్ హైవే 16 మరో జూబ్లీ హిల్స్ లాగా తయారవుతుంది. రాబోయే రోజుల్లో నేషనల్ హైవే 16 మంగళగిరి లొకేషన్ మేజర్ ఏరియాస్ గా ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం ఎన్ఆర్ఐ హాస్పిటల్స్ సర్కిల్ దాటుతున్నామండి. ఇక్కడ నేతన్న సర్కిల్ సింబల్ ఉంది. మెయిన్ సర్కిల్ నేషనల్ హైవే దగ్గరికి వచ్చామండి. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లో వెళ్తే విజయవాడ వెళ్తాము. అలానే రైట్ సైడ్ లో గుంటూరు, చిలకలూరుపేట, ఒంగోలు వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయండి. ఇక్కడతో ఎండ్ అవుతుంది మంగళగిరి నియోజకవర్గం. మంగళగిరి నియోజకవర్గం పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది చేనేత పరిశ్రమ కాబట్టి నేతన్న సర్కిల్ సింబల్ ఇవ్వడం జరిగింది. అలానే దేవాలయాలు కూడా గుర్తొస్తాయండి. వైష్ణవ దేవాలయాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎన్ఆర్ఐ హాస్పిటల్ చూస్తున్నాము స్క్రీన్ మీద.
ఎన్ఆర్ఐ జనరల్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్క్రీన్ మీద చూస్తున్నామండి. ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కాంప్రహెన్సివ్గా ఉంటాయండి. యూరాలజీ, కార్డియాలజీ అన్ని డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. నేషనల్ హైవే నుంచి రిటర్న్లో ఉన్నామండి. చూస్తున్నాం కదండి. అలానే మనకు ఏపీఐఏసీ ఆఫీస్ క్రాస్ దాటుకుని వెళ్తున్నాము. ఇప్పుడు ఎయిమ్స్ హాస్పిటల్ చూస్తున్నాము. మంగళగిరిలో భాగమైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చూస్తున్నామండి. E13 రోడ్డు ఎలివేటెడ్ కారిడార్ మన హాస్పిటల్కి నియర్ బై కొండగుండా వెళ్తుందండి. నేషనల్ హైవే 16 కలపబోతున్నారు. ఎయిమ్స్ గురించి ఫుల్ వీడియో మీకు తర్వాత వీడియోలో ఇవ్వబోతానండి. పచ్చటి కొండల మధ్యలో చాలా చక్కగా డిజైన్ చేసి ఇచ్చారండి. 10 రూపాయలకి ఇక్కడ వైద్యం అందిస్తున్నారు. అన్ని కాస్ట్ తక్కువ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.